అనేటువంటివి మూడు నరక ద్వారాలు ఉన్నాయి అని చెప్తున్నాడు భగవానుడు. ఈ మూడు కూడా క్రోధమున్నా కానీ, కామమున్నా కానీ, లోభమున్నా కానీ మనము ఖచ్చితంగా నరక ద్వారాన్ని నుంచి ప్రవేశించవలసిందే. ఈ మూడు కూడా నరకానికి దారి తీస్తాయి అని చెప్తాడు భగవానుడు అనమాట. అవి ఆత్మపతనానికి కారణమవుతాయి కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వారు ప్రతి మనుషుడు కూడా వాటిని వదిలేయాలి. అంటే కామము, కోరికలు, క్రోధము, ఆవేశము, లోభము అంటే అత్యాశ అనమాట. అవసరానికి మించినటువంటి ఆదాయము, పొదుపు, సంపాదన, నిల్వ ఇవన్నీ కూడా లోభం కిందే పరిగణించబడతాయి అన్నమాట. సో అందుకని చెప్తున్నారు ఇక్కడ. ఈ శ్లోకాన్ని బట్టి మనం కారణాలు కనుక చూస్తే, విఫలమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, మనిషి తన కోరికలను తీర్చుకోవడంలో విఫలమైనప్పుడు ఆటోమేటిక్గా అది క్రోధానికి దారితీస్తుంది అనమాట. అందుకని ఆసురీ ప్రవృత్తి, క్రోధాన్ని పొందడం అనేటువంటిది ఆసురీ ప్రవృత్తి అని చెప్తారు. దీనికి మూలమైనటువంటి మూడు శత్రువులలో ఒకటనమాట. ఏంటంటే కామక్రోధ లోభములు మూడు శత్రువులు మనకి. రాగము, భయము, ద్వేషం అనేటువంటి ఏదైతే చెప్పుకున్నామో అదే విధంగా అనమాట. సో ఇవి మూడు కూడా శత్రువులుగా మన మీద పనిచేస్తాయి. అందుకని కోపం ఏదైతే ఉందో ఇది ఆత్మ నుంచి జీవుణ్ణి దూరం చేస్తుంది. అందుకని దీని మీద అత్యంత ఆత్మ పతనానికి కారణమవుతుంది అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఆత్మ నాశనమైందంటే, ఎప్పుడైతే ఆత్మకి మనకి మధ్యలో బంధం తెగిపోయిందో ఏమవుతుంది, ఆటోమేటిక్గా నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు నరకానికి వెళ్తామంటే, పాపపుణ్యముల కర్మ ఫలముల నిర్ధారణ యమము చేస్తాడు కాబట్టి అక్కడ యమరాజు అనమాట. అంతేకాదు, ఎప్పుడైతే విచక్షణను కోల్పోతామో ఇది దుర్గుణాలకు దారితీస్తుందన్నమాట. ఒక్కసారి ఎప్పుడైతే మనస్సులో క్రోధము చేరుతుందో అది ద్వేషంగా మారి అది నిరంతరం పెరుగుతూ ఇతర దుర్గుణాలకు కూడా దారితీస్తుంది అనే విషయాన్ని శిలా ప్రభుపాద మనకు భాష్యంలో విస్తారనమాట. అందుకని ఇది ఎలా అధిగమించవచ్చు అంటే, నిరంతర భక్తి సాధన ద్వారా మనం క్రోధాన్ని, కోపాన్ని అధిగమించవచ్చు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, సత్సాంగత్యము, సాధు సాంగత్యము, శాస్త్ర సాంగత్యము వీటి ద్వారా మనకి బుద్ధి స్థిరపడేటువంటి అవకాశం వస్తుందన్నమాట. అంటే సాధువులను సాంగత్యం చేయటం వల్ల, భగవద్భక్తుల సాంగత్యం చేయటం వల్ల, భగవద్గీత భాగవత సాంగత్య శ్రవణ కీర్తన స్మరణముల వల్ల మనకు బుద్ధి యోగములో స్థిరపడతాం అన్నమాట. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి అంటారు భగవానుడు కదా 10వ అధ్యాయంలో అనమాట. ఎవరైతే ఆయన సతతాం కీర్తయంతో, ఎప్పుడైతే నిరంతర స్వామిని కీర్తన చేస్తామో ఆటోమేటిక్గా స్వామి మనకు ఆ యొక్క బుద్ధిని ఇస్తారు. అందుకని సత్సాంగత్యం వల్ల ఏమవుతుందంటే, మనము భగవద్భక్తుల సాంగత్యం వల్ల, వాస్తవ సాంగత్యం వల్ల ఏమవుతుందంటే వీటికి దూరం అవుతాం. భగవత్ సంబంధమైనటువంటి జ్ఞాన విజ్ఞానములలో మనము నిరంతర సాధనలో నెలకొంటాము. సాధు సాంగత్యము ద్వారా వారి నుంచి సుభాషితములను వినటం వలన, వారి యొక్క కృప వలన, కరుణ వలన శాస్త్రములతో అధ్యయనం చేయటం సాధ్యమవుతుంది. శాస్త్ర రహస్యములను, ధర్మ రహస్యములను, యోగ రహస్యములను, భక్తి రహస్యములను, వాటి యొక్క జ్ఞానమును మనం పొందటానికి అవకాశం దొరుకుతుందన్నమాట. సో అందుకని ఆ మూడు కూడా 3S అని చెప్పుకుంటాం మనం, బుద్ధియోగాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే బుద్ధియోగం కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా నిశ్చలమైనటువంటి మనస్సుతో ఇంద్రియాలను నిగ్రహించి మనం క్రోధాన్ని అధిగమించడం సాధ్యమవుతుందన్నమాట. సో అందుకని ఇక్కడ ఇది సారాంశం ఏమంటే, ఓవరాల్గా శ్రీకృష్ణుడు క్రోధం మనల్ని అజ్ఞాన చీకటిలోకి లేదా ఆసురీ దేహాల్లోకి నెట్టే ప్రమాదం ఉన్నందున ఆత్మ వినాశనం నుంచి కాపాడుకోవటానికి మనము క్రోధాన్ని దగ్గరకు చేరనీయకూడదు అని చెప్తున్నారనమాట. అయితే ఈ క్రోధాన్ని దగ్గరకు వచ్చింది, లేదా మన క్రోధం రాకపోయినా అవతల వ్యక్తికి క్రోధం వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. దాన్ని ఎలా, పోయిన వారం ప్రభు అడిగిన ప్రశ్నకు అనమాట, మన క్రోధాన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, అవతల వ్యక్తుల యొక్క క్రోధాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేటువంటి విషయం మీద మనము తర్వాత మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా, గత వారం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి చూస్తే గనక కారణములు, పరిణామములు, నివారణలకు చూస్తే బేసిక్గా 3 రకాలుగా వాటిని విభజించుకోవచ్చు. కారణములు శారీరకమైనటువంటివి, మానసికమైనటువంటివి, ఇంద్రియములతో కూడినటువంటివి. తర్వాత పరిణామములు కూడా అదే విధంగా శారీరక, మానసిక, ఇంద్రియములు. అలాగే నివారణలు కూడా ఈ 3 విభాగాలలోనే మనం చేయవలసి వస్తుందన్నమాట. శారీరక కామ్యకర్మలు, భౌతిక వ్యామోహము, భౌతిక కష్టాలు ఇవి కారణాలు వాస్తవానికి మనలో కోపం రావటానికి అనమాట. అలాగే తీరనటువంటి కోరికలు లేదా అంచనాలు, మానసికంగా మన ఊహలు, మన కల్పనలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా క్రోధానికి కారణమవుతాయి. అదేవిధంగా ఇంద్రియములు, భోగభావన ఏదైతే ఉన్నదో, ఇంద్రియములను
బలవంతంగా అణిచివేయటం ఏదైతే ఉన్నదో, ఇంద్రియముల వేగం ఏదైతే ఉన్నాయో, ఇవి కూడా మనకి కోప కారణాలు అవుతాయి అన్నమాట, క్రోధ కారణాలు అవుతాయి. తద్వారా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంటే శరీరము అంతిమముగా వైఫల్యము చెందేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాదు కామ్యకర్మలు అంతే కదా, శరీర స్థాయిని మించి గనక కామ్యకర్మలలో నెలకొన్నామంటే శరీరాన్ని మీద దాని ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు ఇది నరకహేతు అని ఇప్పుడే భగవానుడు చెప్పినట్టు మరలా సంసార బంధనం ఇక్కడే మనల్ని కట్టిపడేస్తుంది భౌతిక జగత్తులోని. తద్వారా ఆధ్యాత్మికంగా కూడా మనం పతనము చెందేటువంటి అవకాశం ఉన్నది. మానసికంగా ఎటువంటి స్థితి పొందుతామంటే అస్థిరత్వము, చాంచల్యము పొందేటువంటి అవకాశం ఉన్నది. అశాంతి, కలత, నిరంతరము ఏదో లేదు ఏదో అశాంతి భావనతో మనం నిలిచేటువంటి అవకాశం ఉన్నది. మానసికంగా నరకహేతువు అంటే అతి కష్టమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉంటాం అనమాట, బయటికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తూ ఉంటాము. అంతేకాకుండా నరకానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉన్నదన్నమాట. సో ఇంద్రియములు ఏ విధంగా అయితే జ్ఞాన భ్రంశం చెందుతాయి, ఇంద్రియములన్నీ కూడా అంటే ఏది తమకు మేలైనటువంటివి ఏవి తమకు మేలు కానటువంటివి అనే విషయాన్ని కూడా మర్చిపోయి కేవలం ఇంద్రియ భోగాన్ని మాత్రమే దానికి ప్రాముఖ్యత ఇస్తాయన్నమాట ఇంద్రియములు. అందువల్ల దుర్గుణ కారకాలకు మూలకమవుతాయి. ఏవైతే శరీరమునకు, మనస్సుకు, ఆధ్యాత్మిక పురోగతికి, శారీరక భౌతిక లేదా ఆధ్యాత్మిక పురోగతికి అవకాశం ఉండేటువంటి వాటిని దూరం చేసుకొని పతనానికి కారణమయ్యే వాటి వాళ్ళలో మనం పడిపోతాం అనమాట. తద్వారా సంపూర్ణముగా ఆధ్యాత్మికతకు దూరమయ్యేటువంటి అవకాశం ఉన్నాయి మన ఇంద్రియములన్నీ కూడా. అందుకని దీన్ని నివారించడం ఎట్లా అంటే శారీరకంగా మనము శ్రీకృష్ణ శరణాగతి, శ్రీకృష్ణుని యొక్క అనన్య సేవలో నిరంతరము నెలకొనవలసి ఉంటుందన్నమాట. అంటే భగవాను నిత్య సేవా కార్యక్రమంలో మనం నెలకొనటము ఉత్తమమైనటువంటి పరిణామం అవుతుంది. అంతేకాదు తర్వాత సాత్విక ఆహారము. ఆహారం అంటే మనం నోటితో తీసుకునేటువంటిది కృష్ణప్రసాదం తప్పనిసరిగా తీసుకోవాలి, అందులో ఎటువంటి సంశయము మనకు లేదు. అంతేకాదు కనులతో చూసేటువంటి ఆహారం కూడా సాత్వికమైనది ఉండాలా, ముక్కుతో వాసన చూసేటువంటిది కూడా సాత్వికమైనటువంటి ఉండాలా, చెవులతో వినేటువంటిది కూడా సాత్వికమైనటువంటిది ఉండాలా, స్పర్శ ద్వారా పొందేటువంటి అనుభూతి కూడా సాత్వికమైనటువంటిది. అందుకని సమస్త ఇంద్రియములకు సాత్విక ఆహారాన్ని మాత్రమే మనము వాటికి ఆ రసాస్వాదన కలిగే స్థితిని పొందాలా. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు సత్సాంగత్యము, సాధు సాంగత్యము, శాస్త్ర సాంగత్యము ద్వారా మనము శారీరకమైనటువంటి వ్యవస్థలో నిలబడాలన్నమాట. తదుపరి బుద్ధియోగము ద్వారా నిశ్చల మనస్సు వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా స్థిరమైనటువంటి బుద్ధి, ధైర్యము నిలిచేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా నిరంతరమైనటువంటి భగవత్ చింతన ఏదైతే ఉందో, అనన్యాశ్చింతయంతో మామని భగవానుడు చెప్పినట్టు, తద్వారా కూడా మనము క్రోధమును అధిగమించడానికి అవకాశం ఉంది. అందుకని నిరంతర ఇంద్రియములను కూడా నిరంతర శ్రీకృష్ణ భక్తి సాధనలో నిలపాల. తద్వారా ఇంద్రియములకు దివ్యమైనటువంటి రసమును భగవత్ సేవ రసాస్వాదాన్ని ఉన్నతమైనటువంటి రుచిని ఇంద్రియములకు కలిగించాలి. భౌతికమైనటువంటి వాటికన్నా కూడా భగవత్ సంబంధమైనటువంటి రసాస్వాదన ఉన్నతమైనటువంటిది, దివ్యమైనటువంటిది, వాటికి రుచి చూపించాలా. అంతేకాదు యుక్త వైరాగ్యము కలిగి ఉండాలా, అంటే దేనిని ఆశించకుండా నిరపేక్షం అనమాట. అంటే ఉన్నదాంతో సంతృప్తి చెందటం, ఉన్నదాన్ని భగవత్ సేవలో వినియోగించేటువంటి దానికున్న లేని దానికోసం ఆశించకుండా, లేని దానికోసం శారీరక, మానసిక, ఇంద్రియములతో కూడినటువంటి శ్రమను చేయకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. తద్వారా కారణములు, పరిణామములు, నివారణలు చేయొచ్చు. బాగుందండి, బాగా చెప్పారు. కారణములు, పరిణామములు, నివారణలు. దీన్ని మనము ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే, దీనికి మనము ఈ యొక్క కోపాన్ని అధిగమించడం లేదా ఇతరుల కోపాన్ని ఎదుర్కోవటం అనేది మన చేతిలోనే ఉన్నది. 5 విషయాలన్నమాట మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన చేతిలో ఉన్నదంటే మన చేతిలో ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ళకి 5 విషయాలని మనం గుర్తుపెట్టుకోవాలా. అందులో మొట్టమొదటి ఏంటంటే కీలకం ఇది. మనం చెయ్యి ఉన్నది, ఈ చేతితో ఉన్న దేనితో పట్టుకోవాలంటే ఏం చేస్తాము? ఇందులో అత్యంత కీలకమైనటువంటిది బొటన వేలు. మిగిలిన వేళల్లో ఒక వేలు లేకపోయినా పర్వాలేదు, కానీ బొటన వేలుతో దాన్ని పట్టుకోవచ్చు, ఏదైనా వస్తువుని పట్టుకోవచ్చు. కానీ బొటన వేలు లేకపోతే ఏ వస్తువు మన చేతికి చిక్కదంత సులభంగా అనమాట, చాలా కష్టంగా ఉంటుంది దాన్ని పట్టుకోవడం. అందుకని బొటన వేలు కీలకమైనటువంటిది. సో అందుకని ఇందులో మొట్టమొదటి ఈ యొక్క మన 5 వేళ్లలో 1 వేలు ఏదైతే ఉన్నదో ఇది విరామం అని చెప్తాం దీన్ని అనమాట. రెండవది మూల కారణం, రెండో విషయము. మూడో విషయం ప్రభావం. 4వ విషయం పరిష్కారం. 5వ విషయం ముగింపు. సో ఈ 5
విధములైనటువంటి అడుగులు అనమాట. 5 అడుగులు మనం వేయగలిగితే ఈ 5 అడుగులు మనం ద్వారా మనము క్రోధాన్ని, మన క్రోధమును కానీ ఇతరుల క్రోధాన్ని కానీ, మన క్రోధాన్ని నివారించుకోవటం లేదా ఇతరుల క్రోధాన్ని ఎదుర్కోవటము రెండు కూడా మనము చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని ఏం చెప్తున్నాము, మీ కోపాన్ని అధిగమించడం లేదా ఇతరుల కోపాన్ని ఎదుర్కోవటం మీ చేతిలోనే ఉన్నది. కానీ జాగ్రత్తగా ఆలోచించండి, సానుకూలంగా స్పందించండి, శాంతియుతంగా జీవించండి అనే విషయాన్ని మనం చెప్పుకున్నామట. మొట్టమొదట విరామం తీసుకోండి, తర్వాత ఆలోచించండి, తర్వాత అర్థం చేసుకోండి, తర్వాత మాట్లాడండి, తర్వాత శాంతిని పొందండి. ఈ 5 ఫలములను కూడా మనం ఈ 5 అడుగుల ద్వారా మనము పొందేటువంటి అవకాశం. ఆ అడుగులు ఎలా వేద్దామనే విషయాన్ని మనం చూద్దామన్నమాట. ప్రాథమికంగా చెప్పుకున్నాం, విరామము, మూల కారణము, ప్రభావము, పరిష్కారము, ముగింపు అనేటువంటి 5 ముఖ్యాంశములు మనకి ఇందులో ఉన్నాయన్నమాట. సో మొట్టమొదటిది విరామము. విరామం అనేటువంటిది వివేకానికి మొదటి అడుగుగా మనం చెప్పుకుంటాం అనమాట. అంటే తక్షణ ప్రతిస్పందన, ఏదైనా మనకు కోపం వచ్చిందా లేదా ఇతరుల కోపం వచ్చినా వెంటనే మనం రెస్పాండ్ అవ్వటం అనేది డిలే చేయాలని చెప్తున్నారు ఎందుకని పెద్దలు అనమాట. సో కొద్దిపాటి విరామం తీసుకొని మనం ఆలోచించాలి. అంటే ఎక్కువ అక్కర్లేదని, చాలా కొద్ది సమయం ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఏమంటే ఎంత సమయం తీసుకోవాలి అంటే దీనికి డాక్టర్లు కూడా చెప్పేది అంటే 5 సెకండ్లు లేదా 50 సెకండ్లు అని చెప్తారనమాట. సో దానికి ఏదైనప్పటికీ కూడా మన భాషలో మనం చెప్పుకుని అంటే 5 సార్లు మహామంత్ర స్మరణం మనం చేయగలిగితే చాలా అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది బాహ్యానికనండి, మనసులో అనుకోండి, ఎలాగైనా అనగండి. 5 సార్లు మహామంత్ర స్మరణ చేసేటువంటి సమయాన్ని మనం మన కోపం వచ్చినప్పుడు కానీ ఇతరుల కోపం వచ్చిన కానీ మనలో మనం జపించుకోగలిగితే ఈ విరామం అనేది ఏదైతే ఉందో ఇది మొత్తం అనమాట. మొట్టమొదటి కీలకమైనటువంటిది ఇదే అనమాట. ఆవేశం, కోపం వచ్చినప్పుడు, క్రోధం వచ్చినప్పుడు ఇది మనం చెయ్యొచ్చు అనమాట. ఎందుకంటే స్మరణం ద్వారా పోరాడటము లేదా పలాయనము అనేటువంటి ప్రతిస్పందన రెండింటినీ కూడా అధిగమించవచ్చు. అంటే మనము ఎదురు వాళ్ళతో మన క్రోధంతో మనం పోరాడదామని లేదా వాడి క్రోధానికి మనం భయపడి పారిపోదామని ఈ రెండింటి నుంచి కూడా మనం అధిగమించడానికి అవకాశం ఉంటుందని మనకి పెద్దలు చెప్తారనమాట. సో అందుకని కీలకమైందంటే ఇంద్రియాలను నియంత్రించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. తద్వారా ఎప్పుడైతే మహామంత్ర జపం 5 సార్లు చేస్తామో ఆటోమేటిక్గా మనం ఇంద్రియాలను నియంత్రించి మనస్సును ప్రశాంతతకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మనకు భగవానుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో 58వ శ్లోకంలో చెప్తాడు, యదా సంహరతే చాయం కూర్మః అంగాని ఇవ సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయములను లోనికి ముడుచుకునే విధంగా ఇంద్రియ భోగముల నుంచి ఇంద్రియములు వెనుకకు మరలించగలిగినటువంటి వాళ్ళు సంపూర్ణ జ్ఞానములో స్థితమవుతారు. ఎప్పుడైతే మనము ఈ ఆవేశము, క్రోధము నుంచి మనల్ని మనం వెనక్కి తీసుకోగలిగామో, మన మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను వెనక్కి మనలో మనం అంతర్ముఖం చేసుకోగలిగాము, ఎప్పుడైతే మహామంత్ర జపం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా అది మనకి ఒక స్థిరత్వాన్ని కలిగిస్తుంది. అంటే ఆ సన్నివేశాన్ని ఎలా మనం ఎదుర్కోవచ్చు, మన కోపాన్ని మనం అధిగమించడము లేదా ఇతరుల కోపాన్ని మనం ఎదుర్కోవడం అనేటువంటిది కీలకమైనటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే మహామంత్ర జపం ఏదైతే ఉన్నదో కనీసం 5 సార్లు అనమాట. సో అప్పటికీ మీలో ఆవేశం ఇంకా కట్టలు తెంచుకుంటే ఇంకా పెంచవచ్చు దాన్ని, కానీ ఇది చాలా కీలకమైనటువంటిది ఆవేశాన్ని ఎదుర్కోవడంలో. అందుకనే భాగవతంలో కూడా 4వ స్కందం 11వ అధ్యాయం 31వ శ్లోకంలో స్వయంభూ మనువు ధ్రువుడికి చెప్తాడనమాట. సంయచ్చ రోషం భద్రంతే ప్రతీపం శ్రేయసాం పరం శృతేన భూయస రాజన్న గదేన యథామయం. ఓ రాజా, నేను తెలియచేసిన విషయాన్ని సావధానంగా విచారించు, అది రోగానికి చక్కని చికిత్స వలె పనిచేస్తుంది. ఆత్మానుభవ మార్గంలో క్రోధము గొప్ప శత్రువు లాంటిది మహారాజా, కనుక దానిని మనము నిగ్రహించాలి. నీకు శుభమవుతుంది, ఆవేశపడద్దు, శుభమవుతుంది, నా ఉపదేశాలను అనుసరించమని సాక్షాత్తు స్వయంభూ మనువు ధ్రువుడికి తెలియచేస్తాడనమాట. క్రోధాన్ని ఎలా నియంత్రించుకోవాలనే అంశం మీద అనమాట. సో సావధానంగా మనం దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది అత్యంత కీలకమైనటువంటిది అనమాట. సో విరామం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, పాజింగ్ అంటాం మనం ఇంగ్లీష్లో అయితే, వివేకానికి మొట్టమొదటి. తద్వారా మనము ఏదైతే క్రోధాద్భవతి సమ్మోహ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ ఏదవుతుందో, ఆ క్రోధం ఎప్పుడైతే విరామము తీసుకున్నామో, దానికి బ్రేక్ వేసామో, ఆ పాస్ అనేటువంటిది అప్పుడు ఆటోమేటిక్గా మిగిలినవన్నీ ఆగిపోయి మనం మన యొక్క ఉన్నటువంటి కొద్దిపాటి
లోతుపాటి జ్ఞానాన్ని ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. తరువాత మూల కారణము రెండవది అనమాట. మూలం తెలుసుకుంటే దేనికైనా కూడా పరిష్కారం సులభమవుతుంది. అది ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు అనమాట. దాని కారణము మూలం ఏంటని తెలుసుకుంటే ఆటోమేటిక్గా దానికి పరిష్కారం మనం చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. నెరవేరని అంచనా లేదా అవసరాన్ని గురించి క్రోధం ఎక్కడి నుండికి వచ్చింది? ఏదో మనం ఆశించింది జరగలేదు, లేదా అవతల వ్యక్తి చేయలేదు, లేదా మనకు అవసరమైనటువంటి జరగలేదు అనేటువంటి దాన్ని గుర్తించి దాన్ని నిజాయితీగా కనుక్కోవాలన్నమాట. అంటే మనం కోపంలో కనుక ఉంటే ఎందుకు మనకు కోపం వచ్చింది అనే విషయాన్ని, మూల కారణాన్ని మనము నిజాయితీగా, అంటే మన తప్పును కూడా మనం గుర్తించగలిగేటువంటి స్థితిలో మనం దాన్ని ఆ విధంగా విచారణ చేసుకోవాలి. ఏ అంచనాలు లేదా ఒత్తిళ్లు క్రోధానికి దారి తీశాయో దాన్ని కూడా మనం ప్రశ్నించుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు క్రోధం రావటానికి మనలో కానీ అవతల వ్యక్తిలో కానీ దీనికి మూల కారణం ఏమిటి, ఏ అంచనాలు ఒత్తిళ్ల వల్ల ఇది సాధ్యమైంది అనే విషయాన్ని మనం కనుక్కోగలిగితే ఆటోమేటిక్గా పరిష్కారం దొరుకుతుంది అనమాట. అందుకని కోపానికి మూలమైన కోరికను, అంటే ఆసక్తిని, అహంకారాన్ని, భ్రమను గుర్తించడం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి విషయము. రెండవది అనమాట ఈ మూల కారణం. సో అందుకని మరలా మనం 2 అధ్యాయం 62 శ్లోకంలోకి వెళ్తే, ఝాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే అని భగవానుడు చెప్పిన విషయం మనం మర్చిపోకూడదు. ఇంద్రియ తృప్తిని కలిగించు వాటిని ధ్యానం చేసేటప్పుడు వాటికి మానవునికి ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి నుంచి కామం వృద్ధి చెంది కామం నుంచి క్రోధం వృద్ధి వస్తుంది అనమాట. సో అందుకని మనం క్రోధాన్ని ఇన్వెస్టిగేషన్ కనుక చేసుకుంటే రివర్స్ ప్రాసెస్లో క్రోధానికి కారణమైనటువంటి కామం ఏంటి, కామానికి కారణమైనటువంటి ఆసక్తి ఏంటి, ఆసక్తికి కారణమైనటువంటి ఇంద్రియ తృప్తి ధ్యానం ఏంటి, ఏ ఇంద్రియ తృప్తి కోసం మనం ఆలోచిస్తున్నాము, ఈ యొక్క విషయాన్ని మనం కనుక అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనం మూల కారణం కనుక్కున్న వాళ్ళని అవుతాము. అది మన క్రోధం కానీ ఎదుర్కోవాళ్ళ క్రోధానికి కారణం కావచ్చు అనమాట. అందుకని 11వ స్కందం 23 అధ్యాయం 42 శ్లోకంలో అవంతి బ్రాహ్మణుని గీత అనేటువంటి గీతం అనేటువంటిది ఒక అధ్యాయం అనమాట. సో అందులో ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, అవంతి బ్రాహ్మణుడు, నాయం జనోమే సుఖ దుఃఖ హేతుర్న దేవతాత్మ గ్రహకర్మ కాలా మనఃపరం కరణమామనంతి సంసార చక్రం పరివర్తయేత్యత్. బ్రాహ్మణుడు చెప్తాడనమాట, నా సుఖ దుఃఖములకు ఈ ప్రజలు కారణము కాదు, దేవతలు, నా దేహము, గ్రహములు, నా పూర్వకర్మలు లేదా కాలం కూడా కారణం కాదు. నిజానికి మనస్సు మాత్రమే సుఖ దుఃఖములకు కారణమే సంసార చక్రంలో మనల్ని తిప్పుతూ ఉంటుంది అని చెప్తాడు ఆయన అనమాట. సో అందుకని ఎప్పుడైతే ఆ మూల కారణం ఎక్కడికి వెళ్ళి చేరుతుందంటే మన మనస్సుతో దాని ముడి తెలుస్తుంది అనమాట. సో అందుకని తద్వారా మూల కారణం తెలుసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మనం పరిష్కారాన్ని వెతుక్కునేటువంటి అవకాశం కనిపిస్తుంది. తర్వాత మూడవది ప్రభావాన్ని అంచనా వేయాలి మనం అనమాట. అంటే క్రోధ ప్రభావాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే సరైనటువంటి నిర్ణయం తెలుసుకోగలం. మొట్టమొదటిది ఏంటి? విరామం, కొద్దిసేపు ఆగటము, తర్వాత మూల కారణాన్ని గుర్తించటము, తర్వాత ఈ క్రోధం వల్ల ఎటువంటి ప్రభావం వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేది కూడా మనం అంచనా వేయవలసి ఉంటుందన్నమాట. ఎందుకంటే మన శ్రేయస్సు అవతల వ్యక్తితో గల సంబంధాలపై ప్రస్తుతి మరియు దీర్ఘకాలిక ప్రభావాన్ని గురించి మనం ఆలోచించాలి. ఇప్పటికిప్పుడు ఎటువంటి ప్రభావం కలిగేటువంటి అవకాశం ఉంది, దీర్ఘకాలంగా ఎటువంటి ప్రభావం కలిగేటువంటి అవకాశం ఉందని ఆలోచిస్తే వాళ్ళకి, మనకి, అవతల వాళ్ళకి కలిగే భావోద్వేగ పరిణామాలను, నష్టాలను కూడా మనం అంచనా వేయగలిగి ఉండాలి. సో ఇందులో ముఖ్యమైనటువంటిది, కీలకమైనటువంటిది అంటే కోపం వల్ల మనం వివేకం కోల్పోయి బుద్ధి నశించి భగవద్భక్తికి కూడా దూరం అవుతాం. అందుకని దాని మీద మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టవలసి ఉంది. ప్రత్యేకించి భగవద్భక్తులతో మనము సంగత్యం చేస్తున్నప్పుడు ఏదైనా పొరపాట్ల వల్ల మన క్రోధం, అపరాధం కనుక జరిగితే వారి మీద మనం క్రోధం ప్రదర్శించినా, వారు మన మీద క్రోధం ప్రదర్శించినా, మనము ప్రత్యేకించి ఆధ్యాత్మిక పురోగతికి, భగవద్భక్తికి దూరం అయ్యేటువంటి అవకాశం ఉన్నదనమాట. ఎందుకంటే ఆ క్రోధం నెమ్మదిగా ద్వేషంగా మారేటువంటి అవకాశం ఉందని ఇందాక మనం చెప్పుకున్నాం. సో అందుకని దాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి.
ఇందాక చెప్పుకున్న శ్లోకమే ఇక్కడ కూడా ఉన్న క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనేది ఏదైతే చెప్పాడనమాట. సో అందుకని క్రోధం చివరికి సంసార చక్రంలోకి మనల్ని పడదోసేటువంటి అవకాశం ఉన్నది. సో శ్రీమద్భాగవతంలో ఇందాక చెప్పినట్టే 4వ స్కందం 11వ అధ్యాయంలో స్వయంభూమను ధ్రువుకి చెప్తారనమాట. ఏనోపసృష్టాత్ పురుషాల్లోక ఉద్విజతే భృశం న బుధస్త్వదశం ద్వశం గచ్చేదిచ్ఛన్న భయమాత్మన అంటాడు. అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి విముక్తిని కోరుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కోపానికి లోను కాకూడదు. ఇందాక మనకు భగవద్గీతలో చెప్పుకున్నాము, ఈ క్రోధము కోపం అనేటువంటిది నరకహేతువు, సంసార చక్రంలోకి మళ్ళా మనకు తొలగిస్తుంది. కాబట్టి ఎవరైతే మనం భగవంతుని చేరాలనేటువంటి సంకల్పముతో భగవంతుని దివ్యధామములో భగవానుని సేవించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నామో అటువంటి వాళ్ళము భౌతిక ప్రపంచంలోకి మరలా తీసుకువచ్చేటువంటి క్రోధానికి కోపానికి లోను కాకూడదు అనమాట. ఎందుకంటే కోపంతో గనక ఎప్పుడైతే భ్రాంతికి గురి అవుతామో ఇతరులకు కూడా భయకారణం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి సత్సాంగత్యములో సాధు సాంగత్యములో అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది మూడవదైనటువంటి ప్రభావము. ఇక 4వది ఏంటంటే పరిష్కారము. ఏదైతే క్రోధానికి కారకమైందో, ఏదైతే కారణాన్ని గుర్తించామో, దేనివలన అయితే ప్రభావం కలిగేటువంటి అవకాశం ఉందో దానికి పరిష్కారాన్ని మనము విశ్లేషించవలసినటువంటి అవసరం ఉందన్నమాట. నిర్మాణాత్మకమైనటువంటి సంభాషణ శాశ్వత పరిష్కారానికి దారితీస్తుంది. అది మనలో మనకు కానీ, మనతో మనకు కానీ, అవతల వ్యక్తితో కానీ అది నిర్మాణాత్మకంగా మనం కనుక వాళ్ళతో సంభాషణ చేస్తే అది ఆటోమేటిక్గా క్రోధ పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నమాట. సంభాషణ లేదా సంవాదం ఏదైతే ఉందో ఇది దూకుడుగా కాకుండా నిర్మాణాత్మక చర్చ లేదా పరిష్కార విధానం వైపు మన యొక్క దృష్టిని మళ్లించవలసి ఉంటుందన్నమాట. ప్రత్యేకించి సంభాషణలో పరిమితులను స్పష్టంగా వ్యక్తం చేయాలన్నమాట. ఎందుకంటే నేను నాది అనేటువంటి వాక్యాలను మనం ఎక్కడా ఈ సంభాషణలో ఉపయోగించకూడదు. ప్రత్యేకించి క్రోధాన్ని మనం డీల్ చేసేటప్పుడు అనమాట. మనతో కానీ మన ఇతరులతో కానీ మనము వాడేటువంటి వాక్యములో నేను నాది అనేటువంటి పదాలు లేకుండా జాగ్రత్త పడవలసి ఉంటుందన్నమాట. అందుకని కీలకమైన విషయం ఏంటంటే మనస్సును నియంత్రించి క్షమాగుణాన్ని అలవర్చుకొని మనం స్థితప్రజ్ఞత లేదా శాంతిని పొందటానికి అవకాశం ఉంటుంది. సో ఇదే విషయాన్ని భగవానుడు 64వ శ్లోకంలో చెప్తారు. రాగద్వేష విముక్తైస్తూ విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యేయ విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. సమస్త రాగ ద్వేషముల నుంచి ముక్తిని పొందిన వారును మరియు విధి నియమముల ప్రకారం వర్తించుట ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగిన వారు అయినటువంటి మనుషులు హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవరిదో ఆడియో ఆన్ అయ్యి ఉన్నది. ఓకే. ఇంద్రియములను అదుపు చేయగలిగిన వారు అయినటువంటి మనుషులు భగవాను యొక్క సంపూర్ణ కరుణను పొందగలరు అంటాడు భగవానుడు అక్కడ 2వ అధ్యాయంలో. ఇదే 9వ స్కందంలో కూడా శ్రీమద్భాగవతం 9వ స్కందం 15వ అధ్యాయం 40 శ్లోకంలో పరశురామ అవతార సందర్భంగా అనమాట. క్షమయా రోచతే లక్ష్మీర్బాహ్మి బ్రాహ్మీ సౌరీ యథాప్రహ క్షమిణామాసు భగవాన్ స్తుష్యతే హరిరీశ్వర. సూర్యునిలా ప్రకాశించే క్షమాగుణాన్ని పెంపొందించుకోవటము బ్రాహ్మణుని కర్తవ్యము, వైష్ణవుల కర్తవ్యం అనమాట. క్షమాగుణం కలవారిపై శ్రీహరి ప్రసన్నుడవుతాడు. ఆ క్షమాగుణాన్ని పెంపొందించుకోవడానికి కూడా నిరంతరమైనటువంటి సాధన మనము చేయవలసి ఉంటుందన్నమాట. ఇది పరిష్కారములలో ఉన్నతమైనటువంటిది. మనస్సును నియంత్రించడము, క్షమాగుణాన్ని అలవర్చుకోవటం ద్వారా మనం స్థితప్రజ్ఞతను శాంతిని పొందవచ్చు, క్రోధమును అధిగమించవచ్చు, శాంతిని పొందవచ్చు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నమాట. అందుకని శాంతంగా మాట్లాడటం, స్పష్టంగా చెప్పటం, అవతల వాళ్ళు చెప్పేది వినటము, తద్వారా పరిష్కారాన్ని కనుగొనటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ప్రయాస ఇక్కడ. తర్వాత 5వది ముగింపు. ఎలా అంటే వదిలేయటం అంటే ఓటమి కాదు, అదే నిజమైనటువంటి గెలుపు ఎప్పుడైనా సరే అనమాట. సో పరిష్కారం కాని అసంతృప్తిని పక్కన పెట్టి అంగీకరించిన విషయాల మీద మనం ముందుకు సాగాలన్నమాట. అనేక విషయాలు మనం చర్చించుకోవచ్చు. అందులో ఏదైతే సానుకూలం ఉన్నాయో వాటిని తీసుకొని ముందుకు నడుస్తూనే ఉండాలా, ఆగకూడదు ఎక్కడ వేసినమాట. అందుకని తద్వారా మనము భావోద్వేగాల సమతుల్యతను పునరుద్ధరించవలసిన అవసరం ఉంటుంది ఇద్దరి మధ్యలో లేదా మనలో మనకు అనమాట. తద్వారా మనము అంతర్గత సమతుల్యత
బాధ్యతను కూడా తిరిగి పొందటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇందులో కీలకం ఏంటంటే శాశ్వతమైనటువంటి ఆనందం మరియు స్థిరమైన ఆధ్యాత్మిక ప్రశాంతత వైపు అడుగులు వేయటం అనేటువంటిది అత్యంత ముఖ్యమైన విషయం అనమాట. అంటే ముందుకు అడుగు పడాలన్నమాట. ఏదైతే ఆ యొక్క క్రోధకారకం ఉన్నదో దానిలో అనుకూలమైన పరిష్కారములు సమస్య అన్నీ లభించకపోయినా లభించిన కొద్దిపాటి దాంతో ముందుకు మనము వెళ్ళేటువంటి ప్రయత్నం నిరంతరంగా చేయవలసి ఉంటుంది. భగవద్గీత 5వ అధ్యాయం 26వ శ్లోకంలో కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం అని చెప్తుంది. అంటే కామక్రోధం నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో ఆత్మదర్శులు ఆత్మ సంయము కలిగిన వారు సంపూర్ణము కొరకు నిరంతరము యత్నించేవారైన మహాత్ములు త్వరగా బ్రహ్మ నిర్మాణమును నిశ్చయముగా పొందగలరు. సో ఆ విధంగా నియమము, మూల కారణము, ప్రభావము, పరిష్కారము తద్వారా మనము ముగింపును పొంది ఉత్తమమైనటువంటి మోక్షత్వాన్ని పొందటానికి, శాంతిని పొందటానికి అవకాశం ఉంటుందనేటి ఈ 5 ముఖ్యాంశములను కూడా. అందుకనే మా కోపాన్ని అధిగమించడం లేదా ఎదుర్కోవటం అనేటువంటిది మన చేతిలోనే ఉంటుంది, మన అరచేతిలోనే ఉంటుందన్నమాట. ఈ 5 ముఖ్యాంశములను కూడా గుర్తుపెట్టుకుంటే మనము ఆటోమేటిక్గా దాన్ని మనం డీల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనము భగవద్గీత భాగవత శ్లోకముల ప్రామాణికంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇదే విషయాన్ని తాళపాక పెద్ద తిరుమలాచార్యుల వారు ఒక చక్కటి కీర్తన రాశారు ఈ క్రోధం గురించి అనమాట. తాళపాక పెద్ద తిరుమలాచార్యుల వారు అంటే ఎవరైనా గెస్ట్ చేయగలరు? ఎవరైనా? హరే కృష్ణ. ఎవరికైనా ఐడియా ఉన్నదా పెద్ద తిరుమలాచార్యుల వారు ఎవరు? ఓకే, అన్నమాచార్యుల వారి కుమారుడు. हरे कृष्ण प्रभु जी। మర్చిపోయాను. गुरु माता जी प्रभु जी। అన్నమాచార్యుల వారి కుమారుడు మాతాజీ పెద్ద తిరుమలాచార్యుల వారు అంటే. సో ఆయన ఏం చేశాడంటే ఈ కీర్తన చక్కగా రాశాడు. ఎట్లా రాశాడంటే కోపం అంటే ఒక వ్యక్తిగా ఆయన ఇక్కడ ప్రస్తావించాడంట. అంటే కోపం అనేటువంటి ఒక వ్యక్తి మనల్ని ఆక్రమిస్తాడు. అటువంటి కోపం అనేటువంటి వ్యక్తి మనల్ని ఆక్రమించకుండా ఒక పరాయ వ్యక్తిగా భావిస్తూ ఆ వ్యక్తి మనల్ని ఆక్రమించడం ఏమిటి? ఇది మనము, మన జీవితము, మన దేహము, మన జీవాత్మ, దీన్ని కోపం అనేటువంటి వ్యక్తి మన మీద దాడి చేసి మనల్ని ఎందుకు ఆక్రమిస్తున్నాడు అనేటువంటి భావముతో అద్భుతంగా రాసేటువంటి కీర్తన అనమాట. ఏదైతే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నామో ఆ విషయాలన్నింటినీ కూడా ఇందులో ప్రస్తావిస్తారు. చాలు జాలు తొలగవో జాలి కోపమా, సోలుచు హరిమరుగు చొచ్చి తినో కోపమా. ఓ కోపమా, ఇక చాలు చాలు, నా నుండి దూరంగా వెళ్ళిపో. నీవు నన్ను ఎందుకు ఇంతగా వేధిస్తున్నావు? నువ్వు నన్ను వేధించడం వల్ల నేను పరధ్యానంలో ఉండే శ్రీహరిని కూడా మర్చిపోతున్నాను. ఏదైతే ధ్యాయత్ విషయాన్ క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాన్ బుద్ధినాశు అని చెప్పడం జరిగిందో, సో అందుకే నువ్వు ఉండటం వల్ల నేను నా హరిని కూడా మర్చిపోతున్నాను. కాబట్టి నువ్వు నా నుంచి వెళ్ళిపో, నువ్వు ఎందుకు నన్ను ఆక్యుపై చేశావు అనేటువంటి విషయాన్ని చెప్తారన్నమాట అక్కడ. నీనను బరులు దిట్టితే నాకు వాసులెక్కించి వెనకనే ఒత్తువుగా వెర్రి కోపమా, ధనము కొరకుగా తగవుల పెట్టి ఘనుల నెరుగ నీవుగా కోపమా అన్నావు అంటారు ఆయన అన్నమాట. ఎవరైనా నన్ను ఏదైనా అన్నప్పుడు నీవేం చేస్తావు? నన్ను ఎక్కడికో ఎత్తేస్తావు. నువ్వు ఇట్లాంటి వాడివి, నువ్వు సామాన్యమైనటువంటి వాడి కాదు, నిన్ను వాడేంటి అంటమేంటి అనేటువంటి నన్ను ఎక్కిస్తావు, నాలో అహంకారాన్ని పెంపొందిస్తావు. నువ్వు ఇంకా నన్ను అనేకమైనటువంటి వాసులు ఎక్కించి ఎత్తులకు ఎక్కిస్తావు. నన్ను వారి మీద పగ పెంచుకోమని, ద్వేషంగా మార్చుకోమని నన్ను రెచ్చగొడతాయి. ఓ పిచ్చి కోపమా, నీ వల్ల నేను ధనం కోసం అనవసరమైన తగాదాలు పెట్టుకొని నిజంగా గొప్పవారైన వారిని కూడా గుర్తించలేకపోతున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి, నా నుంచి వెళ్ళిపో, నా మీద నుంచి వెళ్ళిపో అని కోపాన్ని ఆయన చెప్తున్నాడు అనమాట. తనివి నవ్వుచు వచ్చు తలమల విడగాను శివమెత్తించితిగా ముంచిన కోపమా, జవళి చదివినట్టి సారపు విజ్ఞానినైనా వివరము చెరుతుగా వేదురు కోపమా. మొదట నవ్వుతూ దగ్గరకు వస్తావు, ఏదో చాలా సులభంగా అయిపోయినట్టు అనమాట. తర్వాత నా మతిపోయేలా చేసి నన్ను అవమానాల పాలు చేస్తావు. ముంచేసే కోపమా, నేను ఎంతటి విజ్ఞానినైనా, ఎంతటి శాంత స్వభావినైనా నీవు నన్ను ఉన్మాదానికి గురి చేస్తే నా వివేకాన్ని చెడగొడతావు. అందుకని ఆ కోపం, అటువంటి కోపమా నువ్వు వెళ్ళిపో అంటారనమాట. బుద్ధులు వినగనీక బూతు బండు గిలయించి
పెద్దరికము చెరచే బేలుకోపమా, అద్దో శ్రీ వెంకటేశుడు ఆదరించ నన్ను నేలే, ఉద్దండాలు చెల్లవిక ఉడుగవో కోపమా. నీవు నాలో ఉన్నప్పుడు మంచి మాటలు నాకు వినపడవు, అపశబ్దాలు బూతులు మాట్లాడాలి చేస్తావు నా చేత. పెద్దరికాన్ని కూడా పోగొట్టేటువంటి పిచ్చికోపమా, ఇక నీ ఆటలు సాగవు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి నన్ను ఆదరించి తన వానిగా చేసుకున్నాడు. నేను ఆయన శరణాగతి చేశాను. నేను ఆయన తప్పితే వేరే ఆలోచించను, ఆయన సేవ తప్పితే వేరే ఆలోచన లేదు. అందుకని కాబట్టి నీ ఆటలు సాగవు, నా దగ్గర సాగవు, వెంటనే వెళ్ళిపో అని చెప్తున్నాడు అన్నమాట. ఎప్పుడైతే భగవానుని యొక్క శరణాగతి చేస్తామో, భగవాన్ యొక్క అనన్యమైనటువంటి భక్తి, భగవాన్ యొక్క అనంతమైనటువంటి చింతన చేస్తామో, ఆటోమేటిక్గా ఇది నెమ్మది నెమ్మదిగా మన నుంచి వెళ్ళిపోతుంది. దానికి స్పేస్ ఉండదన్నమాట అక్కడ. అందుకని ఆ కోపం అనేటువంటిది మన శరీరం అనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది అనమాట. అదే విషయాన్ని ఇక్కడ తాళపాక పెద్ద తిరుమలాచార్యుల వారు ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. హరే కృష్ణ. ఏమంటే మరి కోపం అస్సలు రాకూడదంటే రావాలా. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భములలో మనకు కోపం రావటంలో తప్పులేదు. దాన్ని ధర్మాగ్రహం అంటారు. అంటే ధర్మాగ్రహం అంటే ఏంటంటే ధర్మముకు హాని కలిగినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కోపం రావాల్సిందే. భగవానుడు చెప్తాడు భగవద్గీత 4వ అధ్యాయం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేను నన్ను సృష్టించుకుంటాను ఎప్పుడు ధర్మానికి హాని కలిగినప్పుడు. అటువంటి ధర్మానికి హాని కలిగితే మనము దానికి కారకములైనటువంటి వాటి మీద కోప ఆగ్రహాన్ని కలిగి ఉండవలసిందే, వాటిని రక్షించుకోవలసిందే. అందులో ఎటువంటి సంశయము అందులో రాకూడదన్నమాట. ప్రత్యేకించి ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు ధర్మాన్ని రక్షించుకునే అవసరం ఉన్నప్పుడు ఆగ్రహం తెచ్చుకోవడంలో తప్పు లేదు. అది ధార్మిక ఆగ్రహము, ధర్మాగ్రహంగా చెప్తారు. ప్రత్యేకించి మనం దశావతారాల్లో కనుక చూస్తే జ్ఞానానికి హాని కలిగినప్పుడు దాన్ని మనము ఆగ్రహం ద్వారా మనము సంపాదించుకోవచ్చు. అలాగే అమృతత్వమును పొందటం కోసం అంటే భగవంతుని జన్మరాహిత్య స్థితి కోసం మనము ఆసురి నిగ్రహాన్ని మనం పెంపొందించుకోవచ్చు. అలాగే వరాహావతారంలో అత్యాస అనేటువంటిది దాన్ని మనము నిగ్రహించుకోవటం కోసము ఆగ్రహాన్ని పెంపొందించుకోవచ్చు. నృసింహావతారము సాక్షాత్తు ధర్మాగ్రహానికి ఉత్తమమైనటువంటి ఉదాహరణ అనమాట. అంటే భగవద్భక్తులకు హాని కలిగినప్పుడు భగవద్భక్తుల రక్షణార్థము ఆగ్రహం తెచ్చుకోవడంలో తప్పు లేదనమాట. అంతేకాదు అహంకార నివృత్తి కోసం కూడా ధర్మాగ్రహాన్ని మనం తెచ్చుకోవాలి. ప్రత్యేకించి పరశురాముడు ఏం చేశాడు, ధర్మ సంస్థాపన కోసము దుష్టపాలకుల సంహారం చేశాడు. అటువంటి సందర్భంలో ఆగ్రహం ప్రదర్శించారు ఆయన అన్నమాట. అందుకని దుష్టపాలకులు ఉన్నప్పుడు వారిని మనము ధార్మికంగా వారిని అధిగమించడం కోసం ధర్మాగ్రహం ప్రకటించడంలో తప్పులేదు. అలాగే రాముడు ఏ విధంగా అయితే రావణాసురుడి మీద దండయాత్ర చేశాడో దశ దుర్గుణ నివారణ, దశకంఠుని తొలగించడం కోసము ఎప్పుడైతే సీతమ్మ వారిని చెరబట్టాడో, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ధర్మాగ్రహం కలిగి ఉండటం తప్పులేదు. బలరామ అవతారంలో కూడా ఆయన అనేక సందర్భముల్లో తన ధర్మాగ్రహాన్ని ప్రకటించి ఉన్నాడు. అలాగే కృష్ణుడు కూడా జ్ఞానయోగం సకల దుర్గుణ నివారణల కోసం భగవానుడు అనేక సందర్భముల్లో అసురులను ఆసురీ ప్రవృత్తులను ఆయన నిగ్రహించడానికి తన ఆగ్రహాన్ని ప్రవర్తించి ఉన్నాడనమాట. ప్రత్యేకించి భగవద్భక్తులను రక్షించడంలో కూడా భగవానుడు తన ఆగ్రహాన్ని నిర్ద్వందంగా ప్రకటించారు. అందుకని భగవద్ ధర్మను జ్ఞానమునకు కానీ భగవద్భక్తులకు కానీ భగవంతుని సేవా కార్యక్రమములకు కానీ నష్టము కలుగుతున్నప్పుడు, హాని కలుగుతున్నప్పుడు వాటిని కాపాడటం కోసం ధర్మాగ్రహం ప్రకటించడంలో తప్పులేదు. కానీ మనము వ్యక్తిగతమైనటువంటి ప్రత్యేకించి భాగవతుల మధ్యలో మనము భాగవతుల మీద కానీ కోపమును ఎటువంటి సందర్భంలో ప్రకటించరాదు అనే విషయాన్ని మనము శ్రీమద్ భాగవతంలో కూడా జయ విజయులకి సనక సనందన సనత్ కుమారులకి మధ్యలో కూడా వాళ్ళిద్దరికి కొద్దిపాటి మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళిద్దరికి కూడా సంభాషణ వస్తే సాక్షాత్తు భగవానుడే వచ్చి దాన్ని సానుకూలం చేసిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. అందుకని ప్రత్యేకించి భగవద్భక్తుల మధ్యలో ఇటువంటివి రాకుండా మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. అందుకని ఆసురీ గుణములను అధిగమించి
దైవిక గుణములను పెంపొందించుకుంటూ ఈ విధమైనటువంటి సాధనల ద్వారా మనము భగవానుని గుర్తు చేసుకుంటూ భగవాను సేవలో నియుక్తమవటం ద్వారా ఇంద్రియముల ద్వారా ప్రకోపించబడేటువంటి క్రోధమును మనం అధిగమించవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాం. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయములపై ఏమైనా మీరు చెప్పేవి కానీ అడిగేవి కానీ ఉంటే మాట్లాడుకుందాం. హరే కృష్ణ.